డబ్బు కంటే మించిన దేవుడు మనకున్నాడు. డబ్బు కంటే మితమైనది, శ్రేష్టమైనది మనకు ఒక ఉన్నతమైన బహుమానం ఉన్నది. డబ్బు చేయలేని ప్రతీది చేయుటకు సామర్థ్యం కలిగిన, దర్శనం ఇవ్వగలిగిన దేవుడు మన పక్షంగా నిలిచి ఆయన చెప్తున్న మాట, వేటగాడి ఊరి నుండి నేను తప్పిస్తాను, వేటగాడి ఊరి నుండి నేను తప్పిస్తాను. ఏ డబ్బు కొరకు నువ్వు పరిగెడుతున్నావు ఒకసారి ఆలోచించు. ఏ డబ్బు కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టు, ఏ డబ్బు కొరకు నీ ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టు, ఏ డబ్బు కొరకు పనికిమాలిన ఆలోచనలు ఆలోచిస్తున్నావు. ఆ ధనము మనకు శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన బహుమానం పొందాలని మనం నిశ్చయత కలిగిన వారమై మన దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి నీ ఇవ్వకొందుముగాక. ఉరి పెట్టుకుని చచ్చిపోవడం గల కారణం యేసు ప్రభు మీద కాకుండా వెండి నాణాల మీద డబ్బు మనసు పెట్టుకోవడం. బిలాము ప్రత్యక్షత కోల్పోవడం గల కారణం యేసు ప్రభు మీద కాకుండా డబ్బు మీద మనసు పెట్టుకోవడం వల్ల. డబ్బు మీద మనసు పెట్టుకున్న వాడు ఎవరైనా ఊరిలో పడిపోతాడు. అందుకని ఆదివారాలు డబ్బు కొరకు పనికి, ఆదివారం ఎంత కలిసి వచ్చేటట్టన్నా మందిరాన్ని మానకూడదు. ఆదివారం ఎంత ఐశ్వర్యం మనకి ఇస్తానని చెప్పినా మన కోట్ల రూపాయలు ఆ రోజు డీలింగ్ ఉన్నా కానీ అది మన దేవుని కొరకు వదిలిపెట్టాలి. అందుకని ధనవంతుల గుట్టకు ఆతురత పడిన వారు ఊరిలో పడిపోతారు.